విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు చేతిలో హత్యకు గురైనటువంటి గాది సాయికృష్ణకు సంబంధించినటువంటి విషయాలు, ఆ కేసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సిట్ అధికారులు విజయవాడ కోర్టులో సిఐ నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలంటూ 12 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న విచారించినటువంటి విజయవాడ కోర్టు జూలై 1కి ఆ కేసుకు సంబంధించి విచారణను వాయిదా వేసింది. అదేవిధంగా జూలై 29 అంటే నిన్న హైకోర్టులో జరగవలసినటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్, దానికి అనుబంధంగా వేసినటువంటి అంటే మరొక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయాలంటూ విజయలక్ష్మి అంటే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసినటువంటి మరొక అనుబంధ పిటిషన్, ఈ రెండింటిని కూడా నిన్న బెంచ్ వరకు వచ్చినా సరే రీచ్ అయ్యేటప్పటికి లేట్ అవడంతో దీనికి సంబంధించి ఈ రోజుకు ఆ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ 2 పిటిషన్లు కూడా జూలై 15వ తారీఖు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలి. దానికి అనుబంధంగా వేసినటువంటి పిటిషన్ ఇంకొకటి ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించినటువంటి ఆ వాయిదాన్ని కూడా జూలై 15కే వేసినట్టుగా తెలుస్తుంది. అంటే సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు ఇక్కడ విజయలక్ష్మి. అంటే విజయలక్ష్మి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుంది, తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటూ ఆమె చనిపోయినటువంటి సాయికృష్ణ మేనమామ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని పూర్తిగా నమ్ముతున్నామంటూ ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు చేస్తున్న విచారణపై విజయలక్ష్మికి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నమ్మకం లేదా, అందువల్లే హేబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేయాలంటూ మరొక పిటిషన్ కోర్టులో దాఖలు చేశారన్నటువంటి అనుమానం కలుగుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఎంతోమంది దీని వెనకాల ఉన్నారు, కమిషనర్ వరకు అంతకు మించి పై స్థాయి కూడా అధికారులు ఉండే అవకాశం ఉందంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ అధికారులు తమకు న్యాయం చేయరని భావించే విజయలక్ష్మి సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ కోరుతుందా అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మరోపక్క ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నాగరాజు యొక్క స్నేహితుడు సురేష్, ఇతను డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పూర్తిగా ప్రైవేటు వ్యక్తి. కానీ ఈ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం, సెటిల్మెంట్ వ్యవహారాల్లో తలదూర్చడం, పూర్తిగా నాగరాజుకు సన్నిహితుడిగా ఉన్నాడు. సాయికృష్ణ హత్యకు సంబంధించి ఆ డెడ్ బాడీని మాయం చేయటం వెనక కానీ దీని వెనకాల కుట్రదారుల్లో సురేష్ కూడా ప్రధానంగా ఉన్నాడన్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మొన్న సురేష్ను అదుపులో తీసుకుని సిట్ అధికారులు విచారించడం మొదలుపెట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి అదృశ్యమైనటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని అనేటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లో కూడా తాజాగా నిన్న సూర్యారావుపేట ఏసీపీ ముందు లొంగిపోవటం జరిగింది. అయితే ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నారు అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎవరు పట్టుకోలేని పరిస్థితి ఉందా, లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అదృశ్యమై ఒక ప్రీ ప్లాన్డ్గా అంటే పూర్తిగా నేరం అంతా కూడా పూర్తిగా ఏవన్గా ఇప్పుడు నాగరాజే కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి సాయికృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి కస్టడీలోకి తీసుకున్నటువంటి మార్కాపురంలో తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు కానీ అలాగే కృష్ణలంకకు సంబంధించినటువంటి పోలీసులు కానీ దీంట్లో ఎంతమంది పాత్రదారులుగా ఉన్నారన్నది విచారణలోకి వెళితే నిన్న ఆ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ మురళీకృష్ణను అలాగే కృష్ణలంక పిఎస్కి సంబంధించినటువంటి బాబురావు అనే కానిస్టేబుల్ని కూడా వీళ్ళిద్దరిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలోనే అశోక్, నాని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు కూడా ఏసీపీ ముందు లొంగిపోయినట్టు తెలుస్తుంది. వారిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే సిఐ నాగరాజుకు సంబంధించి 200 కోట్ల వరకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ప్రధానంగా వీళ్ళ కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నాగరాజుకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా. అంటే అశోక్ అనేటువంటి వ్యక్తి బార్లు, మద్యం సిండికేట్లు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వసూళ్లు చేస్తూ ఉంటే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మామూళ్ళు వసూలు చేస్తూ ఉంటే అలాగే లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన వాటి దగ్గర కూడా వసూలు చేసే కార్యక్రమం, అలాగే పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లు చేసే కార్యక్రమం ఈ అశోక్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ చూస్తూ ఉంటే ఈ నాని అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ పాత నేరస్తులతో అలాగే రౌడీ షీటర్ల యొక్క గ్యాంగులతో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఇతరత్ర బెదిరింపులకు పాల్పడేవారు, అలాగే స్పా సెంటర్లకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేసేవారు. ఈ కోణంలోనే అతనిపై వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో అతన్ని వీఆర్ కూడా పంపించడం జరిగింది. తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్లో పనిచేసే క్రమంలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ అంటూ తాను చెప్పుకునేవాడు. ఇటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూడా తాజాగా సిట్ అధికారులు అయితే ఇప్పుడు విచారణకు తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో అంటే మొత్తం అంతా కూడా నాగరాజే చేశాడు, కర్మకర్త క్రియ అంతా కూడా నాగరాజే చేశాడు, అతనే చంపి
డెడ్ బాడీని మాయం చేసేసాడు, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మాయమైపోయి అన్న విషయాలు మెన్షన్ చేశారు. కానీ సాయికృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీ విషయాన్ని ఏది కూడా మెన్షన్ చేయకపోవటం, తాజాగా అతని రిమాండ్కి వేసిన తర్వాత తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలి, మరింత విచారించాల్సి ఉందంటూ పిటిషన్ వేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు సురేష్ అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి వీళ్ళందరూ కూడా డెడ్ బాడీని అంటే మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకువచ్చిన తర్వాత అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు అన్నటువంటి ఒక వాదన వినబడుతుంది. అతన్ని మే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 8వ తారీఖు లోపు నేను చూశానంటూ అక్కడ సంబంధించినటువంటి ఒక ఎస్ఐ అంటే తన ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఏదో వస్తే నేను తీసుకోవడానికి వెళ్ళి సాయికృష్ణ నేను పోలీస్ స్టేషన్లో చూసినంటూ, అంటే ఈ వ్యవహారం ఎలా ఉందంటే పూర్తిగా పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ చనిపోయాడు అన్నటువంటి ఆరోపణలు. మరొక పక్క జడ శ్రవణ్ కుమార్ గారు ఏదైతే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నా అంటే ఒక ప్రైవేట్ హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ చిత్రహింసలు చేసి చంపేసి తదనంతరం బస్టాండ్కి తరలించారు అన్నటువంటి ఆరోపణలు. వీటన్నిటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా లభ్యం కాకపోవటం, ప్రధానంగా విజయవాడ 2nd ఏజేఎంసీ ఎంఎఫ్సి కోర్టు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు, అలాగే కాల్ డేటా నాగరాజుకు సంబంధించిన కాల్ డేటా భద్రపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏడాది పాటు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోవటం, అలాగే స్వర్గపురి శ్మశాన వాటికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏడాదిగా పనిచేయట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ చెప్పిన సమాధానం, అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోవటం, ఏదైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారని చెప్పారో ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోవటం, ఇవన్నీ ఒక క్రమం వ్యక్తి తాజాగా ఈరోజు ఎవరైతే అతనికి వైద్యం చేశారని ఆరోపిస్తున్నారో ఆర్ఎంపీ వైద్యుని కూడా పోలీసులు సిట్ అధికారులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా విచారిస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి గాయాలకి అతను కట్లు కట్టాడు, ఏ రకమైనటువంటి గాయాలు, వీటన్నిటి కోణంలో కూడా ఆర్ సుబ్బారావు అనేటువంటి ఆ వ్యక్తిని సిట్ అధికారులు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విచారణ అంతా ఎలా ఉన్నా సరే ఈ పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు లేదా హోటల్ నుంచి కావచ్చు బస్ స్టాండ్ వరకు తరలించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా దొరకవా, వీటినన్నిటిని కూడా మాయం చేశారా, వీటన్నిటికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆ ప్రతినిధుల బృందం ఎవరైతే ఇక్కడ బార్ అసోసియేషన్లో పనిచేస్తున్నారో మానవ హక్కుల కమిషన్ తరపున వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వారం రోజుల్లోగా ఈ డేటానంతా రికవరీ చేసి తమకు అందజేయాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కమిషనర్కి వీళ్ళందరికీ కూడా ఈ డేటానంతా కూడా రికవరీ చేసి వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి సాయికృష్ణ కేసుకు సంబంధించి పూర్తిగా నాగరాజునే ముద్దాయి చేసే విధంగా, అంటే దీని పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా అసలు ఏ కేసులో సాయికృష్ణ తీసుకువచ్చారు, దాని మోటివ్ ఏంటన్నది కూడా పూర్తిగా బయటపడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ జాగ్రత్త పడుతుందా అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లొంగిపోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అంటే ఏ రకమైనటువంటి శవాన్ని తరలించడం కానీ సాయికృష్ణ డెడ్ బాడీని తరలించడం కానీ డెడ్ బాడీని మాయం చేయటం కానీ లేదంటే బూడిదలు అస్థికులు ఎక్కడ కలిపేశారు, ఏ ఆధారాలు దొరకకుండా నాగరాజుకి ఏ విధంగా సహకరించారు, వీటన్నిటిని కూడా కూలంకషంగా వీళ్ళందరిని కూడా విచారించే క్రమంలో సిట్ అధికారులు ఉన్నారు. అంటే నాగరాజుకు సంబంధించినటువంటి సురేష్ అనేటువంటి ఒక స్నేహితుడు, అలాగే ఇద్దరు కానిస్టేబుల్ అంటే ఇప్పటి వరకు అదృశ్యమే నిన్న లొంగిపోయినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని, వీళ్ళిద్దరితో పాటు ఆర్ఎంపీ వైద్యుడు, వీళ్ళందరినీ కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. వీళ్ళు కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో తాజాగా ఇంకెన్ని విషయాలు దీనికి సంబంధించి బయటపడనున్నాయి, అసలు డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ వాటికి సంబంధించిన అస్థికలు కానీ దొరికే అవకాశం ఉందా లేదా, విచారణలో ఈ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి సురేష్ కానీ సిట్ అధికారులకి ఏం వెల్లడించనున్నారు, మరిన్ని వివరాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం.